దేవునితో సహవాసాన్ని సంపాదిస్తావు. రెండవదిగా దేవుని మహిమను పొందుకుంటావు. మూడవదిగా పరిశుద్ధాత్ముని యొక్క అభిషేకాన్ని సంపాదిస్తావు. గట్టిగా చప్పట్లు కొట్టుగా. ఏ తరగతి విద్యార్థి ఆ తరగతికి సంబంధించిన పరీక్షలు రాసేటప్పుడు ఆ తరగతి సబ్జెక్ట్స్ వాడు చదవకపోతే పరీక్ష రాస్తే ఏమవుతాడు? ఏ స్కూల్కి వెళ్ళే విద్యార్థి ఆ స్కూల్ యూనిఫామ్ వేసుకొని రావాలి. అప్పుడు హెడ్ మాస్టర్ గారు లోపల పర్మిషన్ ఇస్తాడు, క్లాస్ టీచర్. మనందరము మందిరంలోకి వచ్చాం, ఒక ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాం. ఏమిటయ్యా ఉద్దేశం అంటే, సేవకుడు సన్నిధిని ఈ మందిరాన్ని కట్టే విషయంలో ఇంతవరకు ప్రయాసపడ్డారు. కొంతకాలంగా పని ఆగిన మీదట మరలా తిరిగి ఈ పని పునః ప్రారంభించబడాలి, మందిరము పనంతా ముగించబడాలి అనేటువంటి ఉద్దేశంతో మీరందరూ వచ్చి ఉన్నారు. ఈ ఉద్దేశము సక్సెస్ అవ్వాలి అంటే మనం ఏం చేయాలి? హల్లెలూయా చెప్పగానే హల్లెలూయా గట్టిగా చెప్పాలా? వచ్చిన సేవకులు మంచినీళ్ళు మనం కానీ కూల్ డ్రింక్ తీసుకొచ్చేవారా? ఇవి ప్రభు ఆశించడు. నీ కరెక్ట్గా నువ్వు నీ యొక్క హృదయం అనేటువంటి దేవుని ఎదుట యథార్థమైనదో లేదో ప్రభు ఆలోచిస్తాడు. ఏమిటండి యథార్థత అంటే, దేవుని కృప కొరకు ఆయన సన్నిధికి వచ్చిన మనము, ఆయన దయ కావాలి. ఇక్కడ మనకి ఎవరి దయ కావాలి? దేవుని దయ కావాలి. కనుక సంపాదించడం కొరకు ఏ ప్రార్థనను ప్రభు ఇక్కడ ఏర్పాటు చేసి ఆ దయను పొందుకోవడానికి మేము ప్రార్థించమన్నాడో ఆ యొక్క క్రమాన్ని మనం పాటించినప్పుడు దేవుని దయను సంపాదిస్తాం. గమనించండి, చాలా చోట్ల విశ్వాసులు చేసేటువంటి పిచ్చి ఆలోచన. ఆదివారం ఆరాధనకి పరిశుద్ధాత్మతో నింపబడడానికి ముందు శనివారం ఉపవాస ప్రార్థన పెడితే ఉపవాసం వంటి ప్రార్థనలో పాల్గొని ఆదివారం ఆరాధనకు రారు. అందుకని ఆత్మను చాలా మంది పొందుకోరు. ఆత్మచేత అభిషేకించబడరు, సిద్ధపాటు లేనందు మీదట. మీరెవరు తీనవసరం లేదని చెప్తాను, వినండి. నేను ఎక్కువ రిఫరెన్స్ చెప్పను, ఎందుకంటే నేను పరిచయం చేసే ప్రాంతం అంతా కూడా నిరక్షరాస్యులు, వస్త్రధారణ కూడా సరిగా లేనటువంటి వారి మధ్యలో ఇరుకల, ఏనాది, ఉప్పర, కోయ వీళ్ళందరి మధ్యలో పరిచయం చేస్తాను. వాళ్ళకి కనీసం సాంప్రదాయం కూడా తెలియదు, మాట్లాడే విధానం కూడా వాళ్ళకి తెలియదు. కనుక వాళ్ళకి అర్థమవు రీతిలో ప్రభు ఇచ్చిన కృపను బట్టి వాక్యం చెప్పడం మాకు అలవాటు. అయితే ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో మీరు వినండి చాలు. తిమోతి రాసిన పత్రికలో ఆయా సెల్ ఫోన్ ఆపండి ప్లీజ్. మీరు వేరు కనుక్కోకండి, ఫోన్ ఆపండి ప్లీజ్. వినండి ప్రియులారా, అమ్మ నా వైపు చూడండి. ప్రభు అంటాడు, అపోస్తలుడైన పౌలు తన ఆత్మీయ కుమారుడు తిమోతితో మాట్లాడుతాడు, కుమారుడా, జట్టినటువంటి వాడు ఒక నియమం ప్రకారం పోరాడకపోతే వాడికి జీవ కిరీటం దొరకదు అంటాడు. చప్పట్లు కొట్టండి పిల్లలకి. ఆ చప్పట్లు కూడా ఓపికతో కొట్టాలి. ఉపవాస ప్రార్థన 40 రోజులు చేశాడు యేసయ్య. 40 రోజులు 40 రాత్రులు చేశాడు. మోషే 40 దినాలు ప్రభుతో ఉన్నాడు, అవునా? మోషే ఇంకా ఉపవాస ప్రార్థన పెట్టి గంట కూడా కాలేదు, చప్పట్లు కూడా రావట్లేదు మనకి. ఉపవాస ప్రార్థన పెట్టి 2 hours కూడా కాలేదు, మనకి చప్పట్లు కూడా రావట్లేదు. గట్టిగా చప్పట్లు కొట్టు. పరిశుద్ధాత్మ దేవుడు ఒక నియమం ప్రకారం పోరాడినప్పుడు ఆయన అద్భుతాలు మన మధ్యలో ప్రభు చేస్తాడు. ఎందుకంటే ఆయన అద్భుతాలు చేసేటువంటి ఆలోచనలు మన ఎద్దకు వచ్చినారు. ఎందుకో తెలుసా? ఆయన కార్యాలు మనము చూడాలనే సమస్త బంధకాలు తెంచబడిన నిమిత్తమై దైవ సేవకుని ద్వారా ప్రభు ఏర్పాటు చేసినటువంటి ఈ కూటములే ఉపవాస కోడికలు. గుర్తుంచుకోండి, ఈ ఉపవాస కోడికల్లో పాల్గొనేటువంటి మనము
ఇది ఎందుకు ఏర్పాటు చేశారో, ఈ కూటమి పేరేంటో దానికి అనుగుణంగా నడిచినప్పుడు దేవుని మహిమను మనం చూడగలుగుతాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక చిన్న మాట మీకు చూపిస్తాను. యోనా గ్రంథంలో చూస్తే పిల్లరా, యోనా గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనము 4వ వచనము. యోనా ఆ పట్టణములో ఒక ప్రయాణమంత దూరము సంచరించుచు ఇంకా 40 దినములకు నినివే పట్టణము నాశనమగున ప్రకటన చేయగా, నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి ఘనులేమి అల్పులేమి. అమ్మా అమ్మా అందరూ చెప్పండి ఒకసారి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు నినివే పట్టణం వైపు చూశాడు. అందరూ ఆలోచించండి. అమ్మ అందరూ నా వైపు చూడండి. అందరూ నా వైపు చూడండి. పరిశుద్ధాత్మ దేవుడు నినివే పట్టణం వైపు చూసినప్పుడు ఆ నినివే పట్టణం యొక్క పరిస్థితి దేవునికి బహుకోపాన్ని పుట్టించింది. దేవుని దయ వాళ్ళ మీద నుంచి కోల్పోయే సమయం వచ్చేసేసింది. అయితే ప్రభు ఆఖరిగా ఒక అవకాశం ఇచ్చి చూద్దామని యోనాతో ప్రభు మాట్లాడాడు. చప్పట్లు కూడా దేవుని చూపిద్దాం. యోనాతో ప్రభు మాట్లాడి యోనాను ఆ ప్రాంతానికి పంపించినప్పుడు ఆ ప్రాంత ప్రజలందరికీ కూడా యోనా ప్రకటన చేసినప్పుడు, అందరికీ చూస్తారు, గాయాన్ని చూస్తారు. యోనా ప్రకటన చేసినప్పుడు ఘనులేమి అల్పులేమి అందరూ ఉపవాస దినము చాటింపగా. వెరీ సింపుల్ వర్సెస్. ఇది చాలా తేలికైన వాక్యం, అందరికీ అర్థమయ్యే వాక్యం. ప్రభు దయను మనము సంపాదించాలంటే సేవకుడు ఒక్కడో, సేవకురాలు ఒక్కరో, సంఘ పెద్దలు ఒక్కరో, లేదా సమాజం వారు, యవన సమాజం వారు ఉపవాసాలు ఉంటే కుదరదు. ఇక్కడ నినివే పట్టణ ప్రజలు దేవుని దయను సంపాదించుట కొరకు, అమ్మ ఒక ఇద్దరు అసలు వాక్యం వింటున్నారు, వాళ్ళ పేరు తెలియదు కానీ మనుషులు చెప్తున్నాయి. దయచేసి వాక్యం చెప్పినప్పుడు వాక్యం వినకపోతే నాకు చెట్టల వాటి పంపించేస్తా. శ్రద్ధగా వినండి. దేవుడు ఎక్కువ మాట్లాడే మాటలు గంగిగో పాలు గరిటెడైనను చాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నినివే పట్టణ ప్రజలందరి మీదకి దేవుని ఉగ్రత రాబోతా ఉంది. దేవుని దయను వారు సంపాదించడానికి అల్పులేమి ఘనులేమి అందరూ కూడా ఎట్లా గోనిపట్టు కట్టుకున్నారు? ఉపవాస దినమున అందరూ ఉపవాసం ఉన్నారన్నమాట. రాజుగారు కూడా ఆ కింద వచ్చిన మనం చదువుకుంటూ పోతే రాజుగారికి వర్తమానము తెలియగానే రాజు తన సింహాసనము దిగి రాజవస్త్రములను తీసివేసి గోనె బట్ట కట్టుకొని ఆ తర్వాత వచ్చినాక చదువుకుంటూ వెళ్తే అక్కడంట పశువులకు కూడా గడ్డి వేయలేదంట. ఏమండి? పశువులకు కూడా వాళ్ళు గడ్డి వేయకుండా అందరూ కూడా దేవుని దయను సంపాదించడానికి ఉపవాస ప్రార్థన చేశారంట. ప్రైజ్ ది లార్డ్. రెండు చేతుల పైకి ఆకాశం వైపుకు చాపుదాం. వెంటనే దేవుని దయ. మీరు గమనించండి, ఈ 3 దినాలు సంఘమంతా బాధ్యతగా భారం అనుకోకుండా ఏక మనస్సు, ఏకాత్మ, ఏక హృదయముతో ఉపసించి ప్రార్థన చేయండి. ఈ 3 దినాలు అయిపోయిన మరుసటి రోజే దేవుని పని ప్రారంభించబడును గాక. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని నామమున స్తుతించు. నిజంగా ప్రార్థన చేశాడు. తన పట్టణం అంతా కాల్చబడింది. వర్తమానం వచ్చేసింది, అయ్యో పట్టణం అంతా కాల్చబడింది,
మిగిలిన వాళ్ళు చెరసాల్లో వేయబడ్డారు. బాయ్ ఏంటి పరిస్థితి అనగానే నెహెమ్యా రాజు దగ్గర గిన్నెను అందించేవాడు. నెహెమ్యా ఇదంతా తెలుసుకొని దేవుని సన్నిధికి వెళ్ళి దుఃఖముతో దేవుని సన్నిధిలో కూర్చుండి దుఃఖముతో ఉపవాసం ఉండి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేశాడు. విజ్ఞాపన చేస్తే సహాయం ఎక్కడో లేదు, పక్కనే ఉంది. సహాయం ఎక్కడి నుంచో రావాలి. నెహెమ్యాకి రాజుగారి దగ్గర నుంచి సహాయం ప్రారంభించబడింది. కూర్చున్న వాళ్ళు ఎవరి దగ్గర నుంచో దేవుడు సహాయం లేపుతాడు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. అయ్యగారు భయపడి అయ్యగారు దుఃఖపడిన అవసరం లేదు. మీరు సేవకుడు సంతోషపరిచేవారుగా ప్రభు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎస్తేరు ఉపవాసం నుండి ప్రార్థించగా రాజు ధైర్యం సంపాదించడానికి 3 దినములు అన్నపానములేమి పుచ్చుకొనకుండా ఎస్తేరు తన కుటుంబీకులకు కలిగినటువంటి భయంకరమైనటువంటి ఆ స్థితి, ప్రాణాపాయ స్థితిలో నుంచి తప్పించడానికి ఎస్తేరు తమ సింహాసనము దిగి 3 రోజుల కోసం ప్రార్థన చేసింది. ఆమెకు సహాయం ఎక్కడి నుంచి వచ్చింది? అమెరికా నుంచి వచ్చిందా అమ్మా? కెనడా నుంచి వచ్చిందా? గుంటూరు నుంచి వచ్చిందా? ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడ ఎవరు ఉన్నారు మొత్తాన్ని సౌండ్ పార్టీ బయటపడతల్లా. సంఘంలోనే కొంతమంది కనపడలేదు. పాస్టర్ గారు ఉన్నట్టు ముసలివాళ్ళ డబ్బులు ఎక్కువ ఉంటాయి. ఎవరి దగ్గర ఉంటే ఎవరు సంఘంలోనే ఉంటారు. ఎవరు మొత్తాన్ని సౌండ్ పార్టీ బయటపడరాళ్ళు. ఆమెనప్పుడు నేను ఎందుకు ఇవ్వాలి సిమెంట్ కట్ట? ఆ గంటకు ఒక మాకు తెలిసిన ఒక ఆఫీసర్ అమ్మ ప్రతి చర్చి గంట తప్పి చేయదు. ఎవరైనా చర్చి కట్టుకున్నారో రేకులు ఏమంటే గంట ఇస్తానంటదా? ఏమిస్తానంటది? ఏ సిస్టర్ ఇప్పట్టున్నామా? ఫ్లోరింగ్ ఏమా అంటే గంట ఇస్తానంట. ఇదేమి సోచం? నేను బట్టి దానికి 3 కాళ్ళు అంటారు. జాగ్రత్త, దేవుడు బగలపడతాడు. దేవుడు నీ ఆహారాన్ని నీటి మీద వేస్తే అది మరలా తిరిగి నీ దగ్గరికి వచ్చింది. నువ్వు చేసే ప్రార్థన వలన, నువ్వు ఉండే ఉపవాసాల వలన సహాయం అక్కడి నుంచి వచ్చింది. నినివే పట్టణ ప్రజలందరూ దేవుని దయ కొరకు ఉపవాసం నుండి గోనె పట్టలు ధరించుకొని బూడిద చల్లుకొని ప్రార్థనలు చేస్తే పరిశుద్ధాత్మ దేవుని కృప వాళ్ళందరి మీద ఆవరించి అందరూ దేవుడి దగ్గర సంపాదించుకున్నారు. రావలసిన కీడు రాకోకుండా అందరూ తప్పించబడ్డారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని పరిశుద్ధాత్మ దేవుడు ఈ సంఘ పక్షమున తలెత్తుకున్నారో ప్రభు చేయబోతా ఉన్నాడు. అయ్యో మన సంఘ విశ్వాసి ఇదిగో అమ్మో ఈ స్థితిలో ఉన్న స్థితికి దేవుడిని తీసుకెళ్ళబోతున్నాడు. దేవునికి నీ హృదయం కావాలి. నువ్వు ప్రార్థన చేస్తే నీకు సహాయం ఎక్కడి నుంచో కాదు, ఎక్కడి నుంచో ప్రారంభించబడింది. ఇస్సాకు గెరారులో నివసించి విత్తనం విత్తినప్పుడు అదే సంవత్సరంలో అక్కడే నూరంతల పండుగ వచ్చాడు. అంతేనా? అయ్యగారు చాలా మందికి చెప్పుకుంటాడు, సంఘంలో ప్రకటన కూడా చేస్తున్నామ్మా మరి సంఘం ఎట్లుంది, మరి ఏంది పరిస్థితి అంటే ఊరు మాట్లాడటం. ఏదమ్మా బండ్లు వేయాలి, తలుపులు పెట్టాలి, ఏం మాట్లాడరు, మౌనం ధరిస్తారు. అదే ఎవడన్నా వచ్చి బౌకరావాడు వచ్చి నీకు 2 లక్షలు ఇస్తామంటే 7,000 5,000 కట్టారు తీసుకొచ్చి. మనుష్యుడా నువ్వేమైతే విత్తుతావో ఆ పంట వస్తావు. దేవుని సంఘం అయ్యగారిది కాదు, అమ్మగారిది కాదు. పరిశుద్ధాత్మ దేవుడు తన కుమారుడైన క్రీస్తు యేసుని నలగకొట్టి శరీరమును చాలుగా దున్నించుకొని రక్తము చిందించి ఆ రక్తము ద్వారా కొనబడిన సంఘం ఇది. ఈ సంఘాన్ని బాధ్యతగా రూపుదిద్దుకోవలసిన బాధ్యత ఎవరి మీద ఉంది?
సొలొమోను మందిరం కడుతున్నాడండి. సొలొమోను మందిరం కట్టమని చెప్పాడు, దేవుడు చెప్పాడు. ఎవరికి? దావీదు చెప్పాడు. నీ కొడుకు మందిరం కడతాడయ్యా దావీదు చెప్పగానే దావీదు ఏం చేశాడు? అమ్మ ఇంటున్నారా? అయిపోయింది, నేను ముగించేస్తాను. ఇంకా బైబిల్ మూసేసి ఇదో మనం చెప్పకపోతే నిద్రపోతాడు. ఇంకా బైబిల్ తెచ్చాడు, ఎప్పుడు మిగులుతాడో. ఒక ఆయన అన్నాడంట, అరే ఇది పేపర్ తీసుకొచ్చాడు, పేపర్ మీద చదువుతున్నాడు, ఒక గంటకు ముగిస్తాడు అన్నాడంట. పేపర్ అయిపోతే ముగించేస్తాడు. ఇంకొకటి అన్నాడు, అసలు దగ్గర పేపరే లేదురా, వాడు ఎప్పుడు ముగిస్తాడు అన్నాడంట. గమనించండి, సొలొమోను దేవుడు దావీదుతో చెప్పాడు, నువ్వు కట్టవబోయే మందిరం నీ చేతులు రక్తం చేత తరపడి నీ కుమారుడు కడతాడు ఏమనగానే దావీదు ఏం చేస్తే తెలుసా? నా కొడుకు చూసుకుంటాడు అనుకోరా, నా కొడుకు చూసుకుంటాడు అనుకోరా. దావీదు దగ్గర ఉన్న మరి వజ్రాలు, వైడూర్యాలు, బంగారం, ఒక మనుగులు తీసుకొచ్చి సొలొమోను చేతిలో పెట్టాడు. చప్పటి కూడా దేవుడు నామానికి. ఇంకా అది చూసిన ప్రజలందరూ సొలొమోనుకున్న జ్ఞానాన్ని బట్టి కానీ, దేవుడు తన మందిరాన్ని కడతన్న విధానాన్ని బట్టి కానీ ఆ చుట్టుపక్కల ప్రజలందరూ ప్రేరేపించబడి వాళ్ళందరూ తీసుకొచ్చి ఇచ్చారు. అసలు ముందు పునాది ఎవరు వేశారు అమ్మా? అది ఇప్పుడు ఎంతమంది చేస్తున్నాం పునాది? ఇప్పుడు ఆగిపోయిన పని ప్రారంభించబడాలి. మొదటి పునాది ఎవరు వేస్తారు? చేతులు ఎక్కండి. వామ్మో, ఇప్పుడు ప్రమాణం చేస్తే తప్పకుండా ఇవ్వాల్సిందే. డాక్టర్ కన్నా పెడతాం కానీ మందిరాన్ని మాత్రం ఇయ్యం. అప్పులన్నీ తీసుకొని అప్పులోకి రోజువారీ అన్నా పెడతాం కానీ మందిరాన్ని మాత్రం ఇయ్యం అన్నా, దేవుడికి మాత్రం ఇయ్యం. గుర్తుపెట్టుకోండి, పరిశుద్ధాత్మ దేవుడు కంటిని నిర్మించిన వాడు కానకుండునా, చెవిని నిర్మించిన వాడు వినకుండునా. మలాకీలో చెప్పాడుగా, పరిశుద్ధాత్మ దేవుడు నా మందిరంలోనికి మీ దశమ భాగం అంతా తీసుకొస్తే ఆకాశపు వాక్యాలను విప్పి పట్టజానంత విస్తారమైన ఆశీర్వాదాలు ఇస్తాను. గట్టిగా తప్పకుండా కూడా దేవునికి చెప్పాడు. మా నాన్నగారు ఎంత పేనాసోడు అంటే అంత పేనాసోడు. ఎవరికి ఒక రూపాయి ఇచ్చేవాడు కాదు. ఆయన పుట్టిన వాళ్ళు 3 మాత్రం పొద్దుగు డబ్బులు ఓడబడతా ఉండేవాడు. 5గురిలో 3 ఏం చేస్తుండేవాడు, నువ్వెంత దాచి పెడితే అంత పోతా ఉన్నావు. ఇందాక ఆయన మాస్టర్ గారు చెప్పినట్టు బంగారు పళ్ళడు కూడబెడితే పాచి పళ్ళడు కూడబెడితే